ఈగల్ డైరెక్టర్ ఆకే రవికృష్ణ పల్నాడు జిల్లాలో పర్యటించారు. జిల్లాలో గంజాయి నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావు ఎక్సైజ్ అధికారులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నరసరావుపేటలో దాదాపు వందలాది గంజాయి చాక్లెట్లను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిని ఆకే రవికృష్ణ అభినందించారు. రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఈగల్ డైరెక్టర్ రవికృష్ణ స్పష్టం చేశారు. గంజాయి డ్రగ్స్ ఎక్కడైనా ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1972కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇచ్చిన వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. ఇక ఏపీలో గంజాయి నిర్మూలనకు ప్రభుత్వం ఈగల్ అనే ఒక వ్యవస్థను తీసుకువచ్చిందని ఆయన తెలిపారు. చాక్లెట్ సంబంధించి విషయాలు తెలుసుకోవడం కోసం నేను నరసరావుపేట రావడం జరిగింది. ప్రత్యేకంగా ఎక్సైజ్ డిపార్ట్మెంటు, పోలీసు, అదేవిధంగా ఈగల్ సంయుక్తంగా మేము ఇక్కడ కొంత మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ప్రధానంగా గంజా డ్రగ్స్ మన సమాజాన్ని అంతర్గతంగా చాలా బలహీనపరుస్తున్నాయి. వీటి కోసం సంయుక్తంగా కార్యాచరణ రూపొందించడం కోసం ప్రభుత్వం కూడా ఈగల్ అనే ఒక వ్యవస్థను తీసుకొచ్చింది. మేము అందరినీ కూడా ప్రత్యేకంగా అప్పీల్ చేస్తున్నాం. 1972 టోల్ ఫ్రీ నెంబరు 1972. ఎక్కడైనా సరే ఇటువంటి చాక్లెట్లు కానీ, గంజా కానీ, డ్రగ్స్ కానీ, ఎటువంటి మాదక ద్రవ్యాలు విక్రయాలు జరుగుతున్నా, సరఫరా జరుగుతున్నా